హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం, సుస్వాగతం. వెనక బ్యాక్గ్రౌండ్ ప్లేస్ చూశారుగా, ఇది మీ చిన్నప్పటి నుంచి ఎంతో ఫేమస్, ఎంతో ప్రసిద్ధిగాంచిన శేఖర్ పుట్ట అంటారు ఈడ. ఇది చిన్నప్పటి నుంచి ఎంతో ప్రతిష్ట కలిగింది. ఈ ప్రదేశానికి వచ్చామంటే కారణం తెలుసుగా, మనం గెలిచాం. ఎస్ మనం గెలిచిన రోజు ఏదో ఒక గుడి మీకు చూపిస్తానని, అది చూపిస్తానే ఉన్నాం. ఓకే, మన బాలశంకర్ వస్తే మన మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాం. హాయ్ బాలశంకర్. హాయ్ శ్రీనివాస్. సంగతులు? చాలా కాలం తర్వాత మన చిన్ననాటి చోటుకి తీసుకొచ్చావు. చాలా హ్యాపీగా ఉందండి. రాత్రి నేనైతే అనుకోలేదు, శ్రీనివాస్ అన్నాడు మన ఇక్కడ శేఖరపురం దగ్గరికి వెళ్దాం అన్నాడు. అంటే మేము ఉన్న చోటికి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. జస్ట్ గేట్ దాటితే మాకు వచ్చేస్తుంది. ఇది మా చిన్నప్పుడు ఎప్పుడు మాకు ఊహ తెలియని సందర్భంలో అప్పుడు ఇక్కడ లక్ష్మీ తిరుపతి అమ్మవారు వెలిసి ఉన్నారు పుట్ట దగ్గర. ఇంకా అలా ఈ గుడి డెవలప్ చేసుకుంటూ దాదాపు ఇక్కడ మొత్తం ఒక 4 ఎకరాల్లో దీన్ని మొత్తం డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కార్తీక మాసంలో వన భోజనాలు పెడుతూ ఉంటారు కదా, ఆ వన భోజనాలు ఇక్కడ వచ్చేసి ఒక 5-6 వాళ్ళు ఇక్కడికి వచ్చేసి భోజనాలు పెట్టుకుంటారు. చాలా చెప్పడం కుదరదు. కార్తీక మాసంలో బాగా ప్రసిద్ధిగాంచింది వన భోజనాలు బాగా ప్రసిద్ధిగాంచింది. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. పిల్లలు కూడా ఏంటంటే ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ చక్కగా ఆడుకుంటూ ఉంటారు, ఈ తోటలన్నీ చూస్తూ ఉంటారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అటువంటి ప్రదేశానికి శ్రీనివాస్ తీసుకొచ్చాడు. ఎందుకు తను గెలవడం కాదు, తన జట్టు గెలిచింది, ఎంచుకున్న జట్టు. అందువల్ల అది కూడా చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుంది. అందువల్ల మనోడు గెలవడం జరిగింది. కానీ లేకపోతే ఆ గెలుపు ఒక గెలుపు మీరు నోటికి జిప్ వేసేయాలి సార్. ఎందుకని ఇది సావు తప్పి కన్ను లొట్టపోయిన జరిగిన మ్యాచ్. 200 115 165 161 మేము 160 కొట్టాం. గ్రేట్ కదా, ఆల్ అవుట్ అంతే. 215 కొట్టారు. ఎక్కడి నుంచి జట్టు? కింద నుంచి 3వ స్థానంలో ఉన్న జట్టు ఈరోజు టాప్ 2 వచ్చింది. ఎక్సలెంట్. ఎవరు? జెర్సీ. అది తెలుసు నాకు, బ్లూ జెర్సీ. ఇప్పుడు ఏమడిగావు? ప్రతిరోజు ఏడుతున్నావు ఎందుకు ఏడుతున్నావు అని చెప్పి మీకు తెలుసు కదా న్యాయపథకం ఏం చేస్తాను. మనోడే టాస్ గెలిచాడు, మనోడే జట్టు ఎంచుకున్నాడు, జట్టు నాకు ఇచ్చాడు. తప్పే ఉంది దాంట్లో? ఇంకా గెలిచావమ్మా అంతే. గెలిచే జట్టు ఎంచుకున్నావు, ఏ తప్పే ఉంది దాంట్లో? అది నా జట్టు, ప్రతిసారి నన్ను నిలబెట్టింది, అది ఎంచుకున్నాడు, అంతే కదా. అయితే బాలశంకర్ చెప్పానుగా, అసలు ముంబైలో ట్రాక్ రికార్డే మార్పని. అసలు చెప్పాను, అసలు వాళ్ళు ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు అనుకుంటా. తర్వాత గెలుపు పాట పెడితే అద్భుతంగా ఆడతాం. రిక్రిస్టన్ అనేది 58 పరుగులు కొట్టాడు, రోహిత్ 12 పరుగులు ఫెయిల్ అయ్యాడు, విల్ జాక్సన్ 29 పరుగులు కొట్టాడు బాలశంకర్, సూర్యకుమార్ యాదవ్ చెప్పాలి బాయ్ 54, తిలక వర్మ 6, హార్దిక్ పాండ్యా 5, నమన్దీర్ 25 కొట్టాడు. కోస్టన్ బోస్ అని ఒక కొత్త కుర్రాన్ని తీసుకున్నారు, అతను 20 కొట్టాడు బాలశంకర్. పాపం ఈ లక్నోకి వచ్చేసి మయాంక్ యాదవ్ 2 వికెట్లు తీశాడు, మంచిగానే వేసాడు. ప్రిన్స్ యాదవ్ 1 తీశాడు, ఆవేష్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. కానీ వీళ్ళు అందరూ 10 లెక్కన కొట్టించుకున్నారు బాలశంకర్. అంటే 10 లెక్కన అంటే జనరల్గా అది వాళ్ళ ట్రాక్ రికార్డ్ వాళ్ళకి ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి నేను అదే చెప్పా, మనోడు అన్నా కూడా కాదు, మనోడు గెలిచాడు కాబట్టి ఇక్కడ దాకా రాగలేము. ఎందుకని చెప్తుంది, ఎప్పుడు వాడే గెలుస్తూ ఉండాలి, మన కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉండాలి. మాకు లోకల్గా ఉండడం ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి, ఇంకా చూపిస్తాం ముందు ముందుకి. ఎక్కువ వాడు గెలిచేలా ప్రయత్నం చేయండి, అప్పుడు ఇలాంటి కామెంట్ సెక్షన్ లో కోరుకున్నారు వాళ్ళు గెలుస్తూ ఉంటారు. అయితే అది మంచి చేజింగ్ పిచ్చి, నిజంగా అక్కడ ఎంత స్కోర్ అని చేజింగ్ చేయొచ్చు. మరి లక్నో వాళ్ళు కొండ బ్యాటింగ్ కి ఫెయిల్ అయ్యారు బాలశంకర్. మిచెల్ మార్ష్ ఆడాడు కానీ 24 పరుగులు. ఇక్కడ నీకు విషయం అర్థం కావట్లేదు. జరిగింది మ్యాచ్ ఇప్పుడు మధ్యాహ్నం టైంలో జరిగింది. మధ్యాహ్నం అవును, ఆ టైంలో ఏమైందంటే ఫస్ట్ అంతా కూడా మనకి క్లైమేట్ చాలా బాగుంది. తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్గా బాగా డ్రై అయిపోయిన టైంలో ఏంటంటే బౌలింగ్ బాగా అనుకూలిస్తుంది. అది ఫస్ట్ బ్యాటింగ్ అనుకూలించింది. ఫస్ట్ హాఫ్ బాగా ప్రొడక్షన్ చేస్తాను. ఫస్ట్ హాఫ్ వచ్చేసి అసలు ఏందో నాకు తెలియదు అంటానే బాగానే నాలెడ్జ్ గెయిన్ చేశాడు. ఏమైనా శంకర్ నాలెడ్జ్ బాగా గెయిన్ చేశాడు. తెలియదు అంటానే బాగా అట్టే గురువు గారు అని గురువు గారు ఇచ్చిన నాలెడ్జ్ అండి, మందే ఉందంతా. ఫస్ట్ హాఫ్ ఏమైందంటే అయితే శంకర్ ఉంది కదా, తర్వాత డ్రై అయిపోయినప్పటికి ఏంటంటే బౌలింగ్ బాగా అనుకూలించి మనోళ్ళు ఇక చెప్పనక్కర్లా. బౌలింగ్ మాత్రం ముంబై అయితే ఫీల్డింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఆల్రౌండర్స్ చాలా ఎక్సలెంట్గా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఈ విషయంలో మాత్రం సీన్ని మరొకసారి అభినందనకు తప్పదు, ఖచ్చితంగా అభినందించాల్సింది. ఎందుకంటే మన జట్టు వాళ్ళకి ఇచ్చాం కాబట్టి ఎలాగని గెలిపించుకున్నాం వాడిని. ఎట్టా ఉంటాయి గెలిచానని మా జట్టు మీదని ఓడిపోతానా ఇక్కడ 35రా 45రా 55రా 105రా 105 కాదులేమ్మా, మొత్తం జరిగింది 74. ఏంటిది? గెలిస్తేనేమన్నా అదే, ఓడిపోతేనేమన్నా
మా జట్టుని మీకు ఇచ్చావురా, మా జట్టుని ఏదో ముట్టేసినట్టు. ఎస్ వాస్తవం ఇది. నా జట్టు వాడికి ఇచ్చాము కాబట్టి కదా వాడికి గెలిచాడు. అదే వాడికి గెలిచిన సినిమా ఉందంటావా శంకర్? ఈ స్కోర్ వీళ్ళ మీద జుజుబే ఎందుకంటే బ్యాటింగ్, ఎందుకంటే మిచెల్ మార్ష్, మాక్రమ్, పోరన్ టాప్ 3తోనే వీళ్ళు అసలు లాగొచ్చారు. కానీ ఫెయిల్ అయ్యారు. మాక్రమ్ ఏమన్నా 9కి అవుట్ అయ్యాడు, మిచెల్ మార్ష్ 34 కొట్టాడు 24 బంతుల్లో, పోరన్ 27 కొట్టాడు 15 బంతుల్లో. ఇక అది మన పంత్ బాబు చెప్పాల్సి 4 కొర వేసుకుంటాడు, 4 అదే కొర వేసుకుంటాడు అంటున్నా. ఆయుష్ బదాని 36 కొట్టాడు, డేవిడ్ మిల్లర్ 24 కొట్టాడు. ఫెయిల్ అయ్యారు. వీళ్ళు ఫెయిల్ అయ్యారు అనకన్నా వాళ్ళు బౌలర్ సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు. నేను చెప్పేది కూడా అదే, బౌలింగ్ బాగుపడింది అంటున్నా నేను. అందుకే ట్రెంట్ బౌల్ట్ ఫస్ట్ వికెట్లో తీసేవాడు. అవును, వాడు ఏదో 3 వికెట్లు తీసాడు, ఎక్సలెంట్, 4 ఓవర్లు 20 పరుగులు. ఇంకా ఏం ఇంకా దీపక్ చాహర్ 3 ఓవర్లు 38 కొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లు 4 వికెట్లు తీసాడు బాలశంకర్. అవును, 22 పరుగులకి అల్లాడిచ్చారు. విల్ జాక్స్ 2 ఓవర్లు 18 పరుగులు 2 వికెట్లు. ఓకే, ముంబై ఈ రకంగా వచ్చిందంటే రేపు కప్పు ముంబై ఎగరేసి తప్పేం లేదు దాంట్లో, గ్యారంటీగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు దాంట్లో. అంటే వాస్తవం అయితే నిన్న మేము వేరే చోటకి వెళ్తాం వల్ల మ్యాచ్ని చూడలేకపోయాము, ఏమనుకోవద్దు. ఈ స్కోర్ బోర్డుని చూసి ఈరోజు చెబుతున్నాను అనమాట. దయచేసి మమ్మల్ని మాత్రం మీరేం అనుకోవద్దు. మ్యాచ్ లైవ్లో చూడలేదు, లైవ్లో మాత్రం మ్యాచ్ ఎవరు శంకర్ చూడలేదు, నేను కూడా చూడలేదు. అసలు నిన్న కొంచెం మాకు ఖాళీ దొరికింది. ప్రీవియస్ ఖాళీ దొరికితే కొంపకాడ సావంగా ఎటోగడ పోతాంగా, అది కూడా మనలో ప్రయోజనం కలిగేది. అదే దానికోసం వెళ్ళిపోయాం అంతే. అదే దయచేసి మమ్మల్ని మాత్రం ఈ మ్యాచ్ వరకు ఎక్స్క్యూజ్ చేయండి, దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి. నేను ఒక్క బాల్ కూడా నేను చూడలేదు, బాలశంకర్ కూడా చూడలేదు. కాకపోతే ఆ మ్యాచ్ హైలైట్స్ చూస్తాం, హైలైట్స్ ఆ స్కోర్ బోర్డు మీద మేము ప్రస్తుతానికి వీడియో చేస్తున్నాం. దయచేసి గమనించగలకి ప్రార్థిస్తున్నాం. అలాగే క్రికెట్ మీరు కూడా బాగా చూసి నిన్న బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యారు బాలశంకర్. నిన్న సండే అయ్యేసరికి శుభ్రంగా ప్రశాంతంగా అందరూ భోజనం చేసి రెస్ట్ తీసుకునే సమయంలో మ్యాచ్ బిగిన్ అయింది. ఓకే, అద్భుతంగా ఎంజాయ్ చేసి ఉంటారు. అలాగే ఎంటర్టైన్మెంట్ అవ్వండి. బెట్టింగ్ల జోలికి వెళ్ళద్దు దయచేసి. మీ ఫ్యామిలీని మీ కుటుంబాలను రోడ్డున పడేయద్దు. ఆన్లైన్ బెట్టింగ్లు కానీ క్రికెట్ బెట్టింగ్ దేనికి దయచేసి వెళ్ళకూడదు. అది మన సబ్జెక్ట్ కాదు. దయచేసి మా యొక్క మనవని అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. చెప్పండి సార్. శ్రీనివాస్ గెలుపులు స్టార్ట్ అయిపోయినాయి. మొన్న ఆల్రెడీ సన్ రైజర్స్ హైదరాబాద్ దేని మీద అయితే ఫస్ట్ దెబ్బ పడిందో అక్కడే మనోడు అక్కడే వాళ్ళు స్టార్ట్ అయిపోయింది, కంటిన్యూ అయిపోతూ ఉంటది. ఇలాగే ఈ ప్రవాహం కొనసాగిపోతూ ఉండాలి. ఈ రోజు జరిగిన నైట్ మ్యాచ్ లో నేను ఓడిపోయాను. ఈ రోజు జరిగిన నైట్ మ్యాచ్ నేను ఓడిపోయాను గ్యారంటీగా. ముందు ఇద్దరికి ఇది కంప్లీట్, దాని సంగతి మనకి ఎందుకు లేదు. నేను గెలుపులు స్టార్ట్ అవ్వలేదు. సందకాడ మ్యాచ్ ఆర్సీబీ అని వాళ్ళ మ్యాచ్లో ఆర్సీబీ మళ్ళీ గెలిచింది, బాలశంకర్ గెలిచాడు. ఆయన గెలుపులు ఆయన కంటిన్యూ అవుతుంది. ఏదో అప్పుడప్పుడు చిన్న మెరుపు తీగలలాగా మన ముఖాన్ని ఏదో గెలుపులు వచ్చి పడతాయి. ఆ ఒక్క మెరుపు తీగలకే మనం ఇట్లాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చి దర్శించుకొని స్వామివారి కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ నమస్తే.